హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ మై యూట్యూబ్ మిత్రులందరికీ, నా సబ్స్క్రైబ్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. డ్రైవర్ అన్నలు, నాకన్నా పెద్ద చిన్న అందరికీ గుడ్ మార్నింగ్. స్టూడెంట్స్ ఫ్రెండ్స్, వైజాగ్ టు రాజమండ్రి టైర్ అయితే లోడ్ అయింది. మనది సిఏటి టైర్ కంపెనీ. వైజాగ్ టు రాజమండ్రి అన్లోడింగ్ అయితే వచ్చాను. అక్కడ లోడింగ్ పాయింట్ కాడ అయితే వీడియో తీయలేను, ఎందుకంటే చాలా స్టిక్ ఉంటుంది అక్కడ. సో గైస్, ఇక్కడ ఏంటంటే అన్లోడింగ్ పాయింట్కి అయితే రాజమండ్రికి అయితే వచ్చాను. అన్లోడింగ్ స్టార్ట్ అవుతుంది. పట్టా ఇప్పమ్మా అంటే పట్టా ఇప్పేసి రెడీగా ఉన్నాను. మూటా వాళ్ళు అయితే వర్కర్స్ అయితే వస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తారు అన్లోడింగ్. దీంట్లో వచ్చేసి టైర్లు అంటే లారీ టైరు, కార్ టైరు, బైక్ టైరు, మళ్ళీ స్కూటీ టైరు, సైకిల్ టైరు అనే టోటల్ మిక్సింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి అన్లోడింగ్ పాయింట్ కాడ. అంటే వాళ్ళు చూసుకుంటారు, మనకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మనం దగ్గర ఉండాలి అంటారు. అన్లోడింగ్ అయితే ఇక్కడ అవుతుంది. సో గైస్, ఏంటంటే ఒక్కొక్క టైర్ ఒక మిస్ అయినా కానీ మన మీద కిరాయిలో అయితే కిరాయి తగ్గి ఇస్తారనమాట. ఒక టైర్ దాదాపు చిన్న టైర్ పోయినా కానీ ఇలా 4000 3500 అయితే కట్ చేస్తారు. సో గైస్, కాబట్టి మనం అయితే జాగ్రత్త ఉండాలి. ఇక్కడ అన్లోడింగ్ అయితే అవుతుంది. అన్లోడింగ్ పాయింట్ కాడ అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ రాజమండ్రి నుంచి లోపలికి 3 కిలోమీటర్స్ పోయాను. అదే లొకేషన్ పట్టుకుంటున్నా వెళ్ళాను నేను. ఆ ఏరియా అయితే నాకు అంతా ఐడియా. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల అయితే కొబ్బరి తోటలోకి అయితే చాలా బాగుంది ఇక్కడ లొకేషన్లో, ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ కాడ. సో గైస్, కాబట్టి సార్ ఏమన్నారంటే, అమ్మ మీరు ఇక్కడ దగ్గర ఉండి చూసుకోవాలి, అక్కడ ఏది మిస్ అయితే మళ్ళీ మీ మీద వస్తుందంటే ఇక్కడ కూర్చొని మీరు చూస్తుండమ్మా, మేము అన్లోడ్ చేస్తాము, ప్రాబ్లం ఏముండదు. కాకపోతే మీరు అక్కడ అన్లోడ్ అయింది సార్. అన్లోడ్ అయిన తర్వాత నేనైతే ఇక సార్ ఏమన్నారంటే, వెళ్ళిపోమ్మా, అన్లోడింగ్ అయింది కదా, మీరు వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం లేదు. అన్లోడ్ అయిన తర్వాత రిసీట్ తీసుకొని నేనైతే ఎల్ఆర్ మీద బిల్లు ఉంటుంది కదా, బిల్లు మీద అయితే రిసీట్ ఓకే అని రాపించుకొని గైస్ ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నాను రాజమండ్రి టు. ఇప్పుడు అన్లోడింగ్ ఏదైనా లోడ్ చూసుకోవాలని హైదరాబాద్కి అయితే ప్రయత్నం చేస్తున్నాను. సో గైస్, ఇప్పుడైతే ఈ ఊరైతే చిన్న గల్లీ ఉంది. ఆ గల్లీ నుంచి రైట్కి పోతే రైట్ నుంచి తిరిగి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మాత్రం ఇక్కడ హైవే వస్తుంది, రాజమండ్రి హైవే వస్తుంది. రాజమండ్రి నుంచి దాదాపు 4-5 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, గైస్ సబ్స్క్రైబ్ చేయండి.